చందు ఛాంపియన్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ మీద తీశారండి. మహారాష్ట్రకు చెందిన మురళీకాంత్ అనే అతనిది ఈ స్టోరీ. ఇతను మన ఇండియాకి ఫస్ట్ పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చాడు. నచ్చేసిందండి నాకైతే ఈ మూవీ. థియేటర్స్లో హిందీలో రిలీజ్ అయిన మూవీ ఇప్పుడు ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. అది కూడా తెలుగులో అవైలబుల్గా ఉంది. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. కొన్ని స్టోరీస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అలాంటి స్టోరీయే ఈ చందు ఛాంపియన్ స్టోరీ కూడా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఈ మూవీ చూస్తే అనిపిస్తుందండి. అసలు మురళి క్యారెక్టర్ చేసిన హీరో యాక్టింగ్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇంకా డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్ళాము. నాకు చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్ స్టోరీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మురళి అనే అబ్బాయికి ఛాంపియన్ అవ్వాలని, ఇంకా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావాలని ఒక కళ ఉంటుంది. అసలు అతను ఛాంపియన్ అవుతాడా లేదా అన్న దాని మీద స్టోరీ అంతా ఉంటుంది. మూవీ చూసేంతసేపు మనం అసలు మూవీలో ఇన్వాల్వ్ అయినట్టే ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఇంకా ఇందులో ఉన్న ఎమోషన్స్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా చూపిస్తారు. కొనొక టైంలో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతన్ని వదిలేసిపోతారు. అసలు అది చాలా ఎమోషన్ అనిపించింది నాకైతే. బయోపిక్ తీస్తే ఇలా తీయాలి అన్నట్టుగా ఉంటుంది ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీరు చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. నా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.